నీకేమన్నా అయితే నేనెంత బాధపడతానో కుమిలిపోతానో వాడికి ఏమైనా జరిగినా అలాగే ఫీల్ అవుతాను. నా కళ్ళు కప్పి వాడికి ఏమైనా హాని జరగాలని చూసావో నువ్వు కొడుకువని కూడా చూడడం. కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. ముందా పాట ఆపనా ప్లీజ్. ఏనన్నా నేను నీ కూడా లోకో అయిపోయానా? పక్కన కుక్కుంటే దేవదాసుకు డూపులా ఉండేవాడు రా అబ్బాయి. చేనన్నా నీ కన్న కొడుకుని నువ్వు కూడా ఎగతాళి చేయి. ఒరే చేతు, నువ్వు బాధపడుతున్నావా? నేను మనిషినే కదన్నా, నాకు ఫీలింగ్స్ ఉండవా? జనరల్గా నువ్వు మీ అమ్మ కలిసి అందరినీ బాధ పెడుతూ ఉంటారు. రివర్స్లో నువ్వు బాధపడుతుంటేను. అవునరా, ఇంతకీ నీ బాధ కారణం ఏమిట్రా? అమ్మా. మీ అమ్మ? నేనా? అవునన్నా, అమ్మే. నాకు తెలిసిన దగ్గర నుంచి అమ్మ నా దగ్గర ఏ విషయం దాచలేదు నాన్న. కానీ మధు విషయంలోనే ఎందుకనో అమ్మ నాకు అసలు ఏమీ చెప్పట్లేదు. నాకంటే ఆ మధుని ఎందుకు ఎక్కువ అభిమానిస్తోందో, ఎందుకు దాన్ని వెనకేసుకొస్తోందో నాకు అర్థం కావట్లేదు నాన్న. వారు పిచ్చినాకన్నా దానికోసం ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుని దుట్టు పీక్కుంటున్నావుట్రా. చూడన్న, మధుమతి ఇంటికి వచ్చిన కొత్త కోడలు, పైగా నెల తప్పిన పిల్ల. అలాంటి పిల్ల మీద ప్రేమ చూపించడం సహజం. ఈ మాత్రం దానికి ఫీల్ అయిపోతే ఎలా? లేదు, అమ్మ ఇదివరకటి అమ్మలా లేదు నాన్న. మారిపోయింది, చాలా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి నీకు మధు ఎక్కువ చేతు ఎక్కువ అంటే అమ్మ ఆ మధు పేరే చెప్తుందన్నా. అంతలా మారిపోయింది. ఇప్పుడు మన ఆస్తి మొత్తం ఆ మధుకి ఇచ్చేస్తే నేను అసలు బాధపడన్నానా? అస్సలు బాధపడను. కానీ అమ్మ ఏం చేసిందో తెలుసా? నా మీద అమ్మకున్న ప్రేమని ఆ మధుకి ఇచ్చేసిందన్న. అమ్మ మనసులో నాకున్న స్థానాన్ని ఆ మధుకి ఇచ్చేసిందన్న. అదే చాలా బాధగా ఉంది. అమ్మంటే నాకు ప్రాణం నాన్న. అమ్మ లేకపోతే నేను లేను. నాకు అమ్మకి మధ్యలో ఎవరొచ్చినా నేను తట్టుకోలేను. ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులనే చంపే కొడుకులున్న ఈ రోజుల్లో అమ్మ ప్రేమకు మించిన ఆస్తే లేదన్న కొడుకుని నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. బాధపడకురా. నీకు మీ అమ్మంటే ఎంత ప్రేమ ఉందో దానికి కూడా నువ్వంటే అంతే ప్రేమ ఉందిరా. కానీ అమ్మ మనసులో ఇప్పుడు ఆ మధుకే స్థానం ఉంది నాన్న. అమ్మ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నన్ను పూచిక పొలంలో తీసి పారేస్తుంది. అమ్మ దృష్టిలో మధు ఏం చేసినా రైటు, నేనేం చేసినా తప్పు.